దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి ఈ యొక్క శుక్రవారం మరి ఆహారాన్ని ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అందుకని దేవుని నామానికి మరొకసారి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆహారాన్ని ఈ నిరాశ్రయులకు ఇక్కడ మనకు కనబడుతున్నారు కదా, ఇటువంటి వారు ఈ ఫుట్పాత్ల మీద ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఈ విశాఖపట్నంలో ఈ రైల్వే స్టేషన్ కోడల్లో, బస్ స్టాండ్ కోడల్లో, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో, ఈ యొక్క రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే పరిసర ప్రాంతాల్లో అనేక మంది ఉన్నారు. అటు వారికి మరి సహాయం చేయడానికి మరి కానాన్ సోల్జర్స్ టీమ్ వైజాగ్ ఏపీ ఇండియా తరఫున మేమైతే మరి ఎప్పటి నుంచో సేవలో ఉన్నాం. లాక్డౌన్లో డే 1 నుంచి దేవుని కృపను బట్టి వారికి ఆహారం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అనేక మంది సహాయం చేసిన విధానమును బట్టి మేము వీరికి సహాయం చేయగలిగాం. అలాగే మరి ఈరోజు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ఆహారం చిట్టుబాబు గారు వారి యొక్క జీవితాల యొక్క విషయంలో ప్రభు మంచి కృప చూపించేలాగా దేవుడు దీవించాలని ఆశిద్దాం. మరి ఏదేమైనప్పటికీ ఇటు వారికి ఆహారం ఇవ్వడం ఒక లేఖనం మనకు గుర్తొస్తుంది. అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా బీదలను కటాక్షించేవాడు యెహోవాకు ఇచ్చేవాడని మాట నమ్మదగినది. వేణుగోపాలరావు గారు, నేను మరి భర్తలోమయ్య తను మరి మేము ఈ పరిచయలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నాం. మరి ఈరోజు ఆహారం మీరు ఇచ్చే ముందు చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, ఈ బిడ్డలు ఆహారం పుచ్చుకొని చుండగా వీరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఆహారాన్ని పరిశుద్ధపరచండి. ప్రభా అనేకులకు ఇంకా ఇవ్వడానికి మాకు సామర్థ్యం దయచేయండి. ప్రభా ఈ పాత్రలో అనేకులు పాల్గొనడానికి కృపను చూపించండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మరి ఈ యొక్క నిరాశ్రయులకు ఆహారం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆ కృపను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ అనేకులకు ఆహారం ఇవ్వడానికి ఈరోజు చిట్టుబాబు గారు ఆహారం గారి నుంచి వారు చేసిన సహాయంను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ వీరు చేస్తున్న ఈ యొక్క సహాయమును బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ వారు చేసిన ఈ సహాయమును బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ వీరికి ఆహారం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆ కృపను బట్టి ఈరోజు మేము ఇటు వారికి ఇవ్వడానికి ముందుకు కొనసాగుతున్నాం. చూస్తున్నాము కదా, వీళ్ళందరూ కూర్చోండి 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 కూర్చోండి. అమ్మా బాగున్నావా? అమ్మా బాగున్నావా? అమ్మ 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 ఎక్కడ వారో ఎచ్చటి వారో చూస్తున్నాము కదా. ఇటు వారికి సహాయం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఇదిగో బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, వారు యెహోవాకు అప్పిచ్చేవారని లేఖనం ఎంతైనా నమ్మదగినది. కనుక ఇదిగో ఇలా వీరికి సహాయం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ దేవుడు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రతి ఒక్కరూ పాలు పొందుకోవాలని మరి చూస్తున్నారు కదా. ఈ సమయంలో కూడా ఈ విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ పరిసర ప్రాంతం నుంచి ఈ 2 రూట్లు కూడా సపరేట్గా బయటకు వస్తాయి. ఈ 2 రూట్లు కూడా మరి ఒకటి రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్, ఒకటేమో రైల్వే ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే రూట్ నుంచి మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మేము ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరొక స్థలంలోకి మరి మేము రావడం జరిగింది. మరి ఈ స్థలంలో కూడా ఆహారాన్ని ఇవ్వడానికి దేవుడు మరి కృప చూపులాగన ఇక్కడ వన్ లేదు.
మరి ఆహరోన్ గారు, చిట్టుబాబు గారు చేసిన సహాయము మనం చూస్తున్నాం. ఇది ఇలా ముందుకి కొనసాగుతుంది. ఇక్కడ ఒకటం లేపించాను. మరి ఈనాటి కార్యక్రమానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడు ఇటువారికి సహాయం చేయడానికి దయ చూపాడు. మరి చూస్తున్నారు కదండి, మరి స్క్రీన్ మీద మా నెంబర్ కనబడుతుంది. మీరు ఎవరైనా ఇటువారికి సహాయం చేయడానికి ఒకవేళ ముందుకు వచ్చినట్లయితే మరి మేము కూడా ఇలాంటి వారికి సహాయం చేయడానికి మరి ముందుకు వస్తామని ఆశిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమానికి ఆహరోన్ గారు, చిట్టుబాబు గారు చేసిన సహాయం మరిగో ఈ నిరాశల రేపు ఆహారం ఇవ్వడానికి దేవుడు చూపించాడు. ఇది విశాఖపట్నం పరిసర ప్రాంతం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో మేము ఈ కార్యక్రమాన్ని మరి చేసుకుంటూ వచ్చాం. మరి ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న ఆహారాన్ని ఇవ్వగలిగాం. ఇంకా చాలామంది ఉన్నారండి ఇటువంటి వారు. ఒకవేళ మీరు ఎవరైనా మరి ఇలాంటి వారికి సహకరించడానికి ముందుకు వచ్చినట్లయితే మీరే మీ ఆహారాన్ని మరి కొనుగోలు చేసి ఇచ్చినా, తయారు చేసి ఇచ్చినా మేము ఇటు వారికి మరి ఇవ్వడానికి ముందుకు వస్తాం. ఇక మాతో పాటు బర్తలోమయ్య గారు, అలాగే ఇక్కడ కనబడుతున్న నేను ఈ పరిచయలోకి భాగస్థులమై ఉన్నాం. కనుక ఆహరోన్ గారు, చిట్టుబాబు గారు చేసిన సాయం, వేదనను కటాక్షించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. అన్ని దానానికన్నా అన్నదానం మిన్న అనే ఒక మాటకు అనుకూలంగా ఈ మాటలు మేము పట్టుకొని ముందుకు సాగుతున్నాం. మరి మీరు కూడా స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంటుంది. ఆ నెంబర్కు మీరు కాల్ చేసి మీ సహాయాన్ని మరి కానాన్ సోల్జర్స్ టీమ్ వైజాగ్ ఏపీ ఇండియా మీరు మాకు అందించినట్లయితే ఈ సహాయాన్ని ఇంకా మేము అనేకులకు ఇవ్వడానికి మేము ముందుకు వెళ్తామని మీకు మాటిస్తున్నాం. ఈనాడు మార్టిన్ గారు, అలాగే చిట్టుబాబు గారు చేసిన ఈ సహాయం చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఇట్టివారు మరి ఆహారాన్ని పొందుకోవడానికి అర్హులై ఉన్నారు. మీరు ఎక్కడి వారో ఎచ్చటి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో. మరి ఈ ఫుట్పాత్లో వీరికి గృహాలు అయిపోయి ఉన్నాయి, కనబడుతున్నాయి మనకి ఇక్కడ ఇటువారి జీవితాలు. మరి మనం ఎంతో కొంత ఇలాంటి వారికి సహాయం చేయగలిగితే మరి సహాయాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్తామని మరి మేము ఈ యొక్క కానాన్ సోల్జర్స్ వైజాగ్ ఏపీ ఇండియా తరఫున మేము మాటిస్తున్నాం. ప్రియులారా, మనమందరం కూడా ఆ యొక్క దేవుని చేత చక్కబడిన వారం కనుక ఇలాంటి వారికి చూస్తున్నాం కదా, ఇలాంటి వారికి నిరాశ్రయులు ఆహారం ఇవ్వడం. ఒకవేళ మీరు ఎవరైనా ముందుకు వస్తే ఆ విషయాన్ని మాకు తెలియపరచడానికి స్క్రీన్ మీద మా నెంబర్ కనబడుతుంటుంది. ఆ నెంబర్కి మీరు ఒకవేళ మీ సహాయాన్ని, అనగా మీరు తయారు చేసిన వస్తువుని ఒకవేళ మీరు అందించగలిగితే ఆ వస్తువుల్ని మేము ఇది ఇట్టి వారికి ఈ ఫుట్పాత్ల మీద ఇలాంటి వారికి ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని ఎప్పటి నుంచో చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి మాకు చూపించిన సహాయాన్ని బట్టి ఇలాంటి ఆహరోన్ గారు, చిట్టుబాబు గారులకు మరొకసారి దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి వారికి చేసే సహాయంలో సంతోషం ఉంటుంది. కనుక మీరు కూడా ఈ యొక్క పాత్రలో పాలు భాగస్తులు కావాలని, మీరు కూడా సహాయకులుగా ఉండాలని మా ఆశ. కనుక ఈ ఆశలో మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మేము ప్రత్యేకంగా మిమ్మల్ని మనవి చేస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.